తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడిలో భారీగా నగదు పట్టుబడింది. డిఎంకే కోశాధికారి దురై మురుగన్ కు చెందిన కళాశాల సిమెంట్ ఫ్యాక్టరీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సిమెంట్ ఫ్యాక్టరీ గోడౌన్లో సోదాలు జరిపారు. పెద్ద పెద్ద అట్టపెట్టెల్లో భారీగా నోట్ల కట్టలు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 50 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన అధికారులు నగదును సీజ్ చేశారు. దురై మురుగన్ కుమారుడు కదిర్ ఆనంద్ దక్షిణ చెన్నై లోక్సభ స్థానం నుంచి డిఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల కోసం ఈ నగదును దాచిపెట్టి ఉంటారని ఐటీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై ఐటీ, ఈడీ, సిబిఐ దాడుల పేరుతో కక్ష సాధిస్తోందని డిఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల ఖర్చు కోసం సుమారు 100 కోట్లు వ్యానులో తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అడిగి తెలుసుకుందాం. కార్తిక్, ఈ ఐటీ దాడుల్లో అసలు ఎంత సొమ్ము బయటపడింది? దీనిపై పోలీసులు ఏమంటున్నారు? వరప్రసాద్, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా డబ్బులు అనేది కట్లగా ఫ్లయింగ్ స్క్వాడ్ కు దొరుకుతుందని చెప్పుకోవాలి. ఇటు అన్ని ప్రాంతాల్లో కూడా దేశం మొత్తం మీద ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ముఖ్యంగా ఏదైతే కర్ణాటక కావచ్చు, చెన్నై మీద కావచ్చు ఎక్కువగా ఈ ఐటీ దాడులు అనేది కొనసాగుతూ వస్తుంది. తాజాగా డిఎంకే కోశాధికారిగా ఉన్నటువంటి దురై మురుగన్కి సంబంధించినటువంటి ఆస్తులు, సంస్థలతో పాటు సమీప బంధువులు, పిఏ ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత నెల 29, 30వ తారీఖు నుంచి కూడా ఈ ఐటీ దాడులు అనేది కొనసాగుతూ వస్తుంది. అయితే అప్పుడు పట్టుబడిన సొమ్మును ఇంకా కౌంటింగ్ చేస్తూనే ఉన్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా 200 రూపాయల నోటుకు సంబంధించి కట్టలుగా బాక్సుల్లో దొరకడం కూడా చాలా పెద్ద ఎత్తున కలకలం రేపిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ విజువల్స్ అన్ని కూడా వైరల్ గా మారాయని చెప్పుకోవాలి. కొంత పూర్తి స్థాయిలో ఐటీ అధికారులన్నీ కూడా చెన్నై వైపే దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా నగదుతో పాటు బంగారం అనేది పట్టుబడుతూ ఉంది. 2 రోజుల క్రితం కూడా మదురై సమీపంలో దాదాపు 70 కేజీల దాకా బంగారం కూడా పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా పెద్ద ఎత్తున నగదుతో పాటు డబ్బు కూడా బయటపడుతుంది. ఈ నేపథ్యంలోనే మరింత దూకుడు ఐటీ అధికారులు పెంచారని చెప్పుకోవాలి. ఎక్కడైతే అనుమానం ఉన్నా సమాచారం వచ్చిన వెంటనే కూడా రంగంలోకి దిగి సోదాలు జరుపుతూ ఉన్నారు. తాజాగా వేలూరు జిల్లా కాట్పాడిలో కోశాధికారి దురై మురుగన్కి సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇతరత్ర ఆఫీసుల్లో దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో కోట్ల కొద్ది రూపాయలు బయటపడడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గానికి ఎంత ఇవ్వాలి అనే దాని మీద కూడా ఒక లిస్టు కూడా అక్కడ ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. వాటి మీద ఒక నెంబర్ కూడా వేసి పెట్టడం కారణంగా ఇది ఖచ్చితంగా ఇది పంచడానికి తీసుకెళ్తున్నటువంటి డబ్బే అని చెప్పి కూడా ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా మరింత డబ్బు ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి డబ్బును ఇంకా రేటింగ్ మిషన్ల ద్వారా ఇంకా లెక్కెడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 50 కోట్ల వరకు కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా అవుతున్నాయి. దాదాపు 100 కోట్లు పట్టుకున్నారంటే కూడా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఎంత డబ్బులు స్వాధీనం చేసుకున్నామన్నది ఈ రోజు ఈవినింగ్ కి ఒక స్పష్టమైనటువంటి ఒక రిలీజ్ అనేది మాత్రం ఐటీ అధికారులు ఒక పత్రిక ప్రకటన విడుదల చేయనున్నారు. రైట్.